ఇంకా ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే వీటికి ఈ ముహూర్తానికి ఇది చాలా విశేషమైంది. దీన్ని గృహకర్ణిక చక్రము అంటాం. ఈ గృహకర్ణిక చక్రం అంటే శివలింగాకృతిలో వేసుకుని దానికి కింద నుంచి పైకి వరుసగా 9 నక్షత్రాలను వేసుకురావాలి. అటుపక్క 4, పైన 1, ఇటుపక్క 4. ఇట్లా పైకి వెళుతూ ఉంటాయి. ఆరోహణ స్థితిలో వెళుతూ ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి వెళ్తాయి. శిరస్సు పైన కుజ నక్షత్రం వస్తుంది. మళ్ళీ 4 నక్షత్రాలు కిందకి దిగుతాయి. ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 4 దిగుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి 9లో ఈ ఎడమ భాగం పక్కన ఉన్నటువంటి, అంటే లింగానికి ఎడమ భాగం పక్కన ఉన్నటువంటి ఇవి మనకి చాలా మంచివి. అంటే ఆరోహణలో వెళుతున్నవి మంచిది. శిరస్సు పైన ఉన్న నక్షత్రం మంచిది. అవరోహణలో ఉన్న నక్షత్రాలు మంచివి. అది ప్రధానంగా ఈ శంకుస్థాపనకి చూడాలి. ఇది చూస్తే గానీ మనకు తెలియదు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడున్నాం? మనం 2వ దాంట్లో ఉన్నాం, ఉత్తర. కాబట్టి మనకి ఎడం పక్కన ఉందా, కుడి పక్కన ఉందా? కుడి పక్కనే ఉంది. అంటే ఇక్కడ మనం ఇటు చూస్తున్నప్పుడు ఇట్లా స్వామివారికి ఈ భాగన స్వామివారి కుడి పక్కన ఉంది. స్వామివారి కుడి పక్కన మనకి ఎడం పక్కన అనుకుంటే ఈ పక్కన ఉండాలి. ఈ పక్కన ఉండేవి మంచివి, ఈ పక్కన ఉండేవి చెడ్డవి. అంటే అవరోహణలో ఉన్న నక్షత్రాలు మంచివి కావు, ఆరోహణలో ఉన్న నక్షత్రాలు మంచివి, నెత్తి మీద ఉన్న నక్షత్రం మంచిది. ఇది అయింది కదా. ఇప్పుడు మనం ఎక్కడుందో చూడండి. ఉత్తర ఆరోహణలో ఉన్నది మంచిది. ఓకే, అక్కడ అది మనం పాస్ అయ్యాం. రెండవది ఏంటి? ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఈ యొక్క చంద్రుడు ఉంటాడు ఈ నక్షత్రంలో, అదే నక్షత్రంలో సమంగా విశాఖ ఉన్నది. ఇక్కడ అక్కడ ఏ గ్రహం ఉన్నా దోషం. అది గ్రహశూన్యమే ఉండాలి, గ్రహవర్జితమే ఉండాలి. మళ్ళీ అదొక ఇబ్బంది. మళ్ళీ అది దొరకాలి. మళ్ళీ అది చాలా చాలా పెద్ద నష్టాన్ని ఇస్తుంది. అది లేకుండా చూడాలి. ఇన్ని పెట్టుకున్నామయ్యా, మళ్ళీ అది ఉందంటే పనికిరాదు. మళ్ళీ బృహస్పతి గారు రాహుతో కలిసి ఉండకూడదు, మళ్ళీ అది ఉందంటే పనికిరాదు. ఆయన నీచులో ఉండకూడదు, మళ్ళీ ఆ నియమాలు ఉన్నాయి. గురు శుక్రులు నీచులో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ అంటే ఈ అశ్వినిలో కనుక పెడితే ఆశ్లేషలో ఉండకూడదు. మనం కనుక రోహిణిలో పెడితే ఆర్ద్రలో గ్రహం ఉండకూడదు. ఇప్పుడు ఉత్తర్లో పెట్టాం కాబట్టి విశాఖ ఉండకూడదు. అంటే ఉదాహరణకు అనమాట అలా. సో ఇది కూడా దీని లింగత్రయ రేఖ గృహకర్ణికా చక్రము అంటారు. చాలా విశేషమైనది. కాళిదాసు గారు దీని గురించి విశేషంగా చెప్పారు. దీన్ని బయటకు తీసుకొచ్చిన వారు విద్యారణ్య స్వామి ముహూర్త భాగంలో. సో ఇది. దీని తర్వాత ఇంకా మనం లగ్న శోధనం చేస్తున్నాము. లగ్న పరిశీలనలో ముందు ఆయుర్దాయం ఉన్నదా లేదా చూడాలి. ఫస్ట్ పాయింట్ ఆయుర్దాయం ఉన్నదా అంటే అష్టమ శుద్ధి ఉన్నదా లేదా. దేనికైనా సరే ఎక్కువ కాలం ఆయుక్కారకుడు కనుక బలంగా ఉంటే ఆ జాతకానికి, ఆ ముహూర్తానికి, ఆ యాత్రకి, ఆ పట్టాభిషేకానికి ఏదైతే చేస్తామో ఆ కార్యము సుభిష్టంగా. ఇప్పుడు అష్టమాధిపతి శుభగ్రహం అయింది, అదృష్టం. ధనుర్లగ్నానికి ఎప్పుడు అష్టమాధిపతి చంద్రుడు అవుతాడు. ఆయన ఎక్కడో పెట్టకూడదు, క్షీణచంద్రుడుగానో లేదంటే ఇంకో చోట పెట్టకూడదు. ఆయన ఏం తీసుకొచ్చామో వృద్ధి చంద్రుడిగా పెట్టాం. అంటే చంద్రబలం పెట్టాం. ఇందాక కృష్ణాదో దిన పంచకం శుభఫలం పూర్ణం చెప్పాం. ఇప్పుడేం చేశాము? ఆ అష్టమాధిపతిని తీసుకొచ్చి నవమంలో పెట్టాం. అంటే ధనుర్లగ్నానికి సింహరాశిలో పెట్టాం. ఈ సింహరాశి, మేషరాశి, అలాగే ధనుస్సు రాశి, ఈ 3 ధర్మక్షేత్రాలు అంటారు. అగ్నికోణం ఇది. ధర్మక్షేత్రాలు చాలా గొప్పవి. వీటిల్లో శరలగ్నంలో ఉండకూడదు, స్థిరంలో ఉండాలి. మరి దిస్వభావం పెడితే ఎలా వస్తుందయ్యా? అదే సమస్య. అంటే ఇక్కడ మనం ఏం చేశామంటే ఆ యొక్క లగ్నాన్ని పూర్వభాగం చరభాగం, ఉత్తర భాగం స్థిర భాగం, ఉత్తర భాగంలోకి తీసుకొచ్చాం. లగ్నాన్ని ఉత్తర భాగంలోకి తీసుకొచ్చాం. ఎంతలో తీసుకొచ్చాము అంటే 21 డిగ్రీలు కదా. 21 డిగ్రీలు అంటే 15 డిగ్రీల తర్వాత ఉన్నది లగ్నం. అంటే ఏమైంది? స్థిర భాగం అయిపోయింది. అంటే ఇక్కడ మనకి స్థిరత్వం కూడా సిద్ధించింది, దీంట్లో సిద్ధించింది. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? అష్టమ శుద్ధి ముందు మనం ప్రధానంగా చెప్పుకున్నాం. అష్టమ శుద్ధి చెప్పుకున్నాము.
అష్టమ శుద్ధి అయిపోయింది. లగ్నం పైన గురువీక్షణం ఉంది. తర్వాత వృషభ చక్ర శుద్ధి. ఈ వృషభ చక్ర శుద్ధి గురించి మనం ఇందాక మళ్ళీ చెప్పుకోవాలనుకున్నాం, ఆగాం. ఎందుకంటే చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే ఇక్కడ చెప్పాం, లింగత్రయ గృహకర్ణికా చక్రం లక్షణ మహాచక్రం స్యాత్ గృహకర్ణికాహ్వయ మిదం సంలిఖ్య లింగత్రయం రేఖాస్తత్ర చతస్ర ఏవ విలిఖేత్ తిర్యక్చ దస్రాదితః ఏవం విలిఖే తిర్యక్చ దస్రాదితః ఏకైకస్సహి తారకా నవనవ ప్రాగ్లింగ వామాధరాత్ ఊర్ధ్వస్థ అపి చోర్ధ్వగా శుభఫల నింద్యాస్వధో దేశగా. ఊర్ధ్వస్థ అపి చోర్ధ్వగా శుభఫలదాః. ఊర్ధ్వముఖంగా వెళుతున్నటువంటి నక్షత్రాలు మంచివి, ఊర్ధ్వంలో ఉన్న నక్షత్రం మంచిది. శుభఫలాః నింద్యాః అధోదేశగా కిందకి దిగుతున్న నక్షత్రాలు మంచివి. లింగాకార వేసి 4 అడ్డరేఖలు తీసుకొని వాటికి ఇలా పైకి 4 నక్షత్రాలు వేసి క్రమము అవరోహణ క్రమం వేసి అలా లెక్క వేసుకుని మధ్యలో ఒక ప్రధాన నక్షత్రం ఏదొస్తుందో 5వది అక్కడ పెట్టి ఎక్కడేం చెప్పాడు, రేఖాయాశ్చ తిరశ్చి తత్ర గృహిణః స్తంభ ప్రతిష్టాగమే. ఇక్కడ చేయవయ్యా గృహారంభము. ఇది నీకు ఆ శివుడి యొక్క శక్తినిస్తుంది. ఇంకా ఏం చెప్పాడు అక్కడ, ఏ గ్రహాలు అయితే ఉంటాయో ఆ గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన దోషాన్ని ఇస్తుంది. ఆ దోషాలు ఏవి ఉండకూడదంటే అసలు అక్కడ 2వ చోట చంద్రుడు అధిష్టానం అయినటువంటి రేఖ పైన, చంద్రుడు అధిష్ఠించి ఉన్న రేఖ పైన, అదే పైన యువతల పక్క అధోముఖంగా ఉన్న నక్షత్రంలో ఏ గ్రహము ఉండకూడదు. అలా దాన్ని చెప్పాము. అలా చెప్పటంలో ఇక్కడ ఒక తెలుసుకోవలసినటువంటి అంశం ఉన్నది. అది ఏంటంటే ఇప్పుడు మనం దేనికోసం గుర్తు చేయమన్నాం, వృషభ చక్ర శుద్ధి కోసం గుర్తు చేయమన్నాం. వృషభ చక్ర శుద్ధి కోసం చేయమన్నప్పుడు ఏం చెప్పాడంటే, సూర్యుడున్న నక్షత్రాన్ని మొదలు పెట్టుకుని చంద్రుడున్న నక్షత్రం వరకు లెక్కిస్తే మొదటి 3 నక్షత్రాలు మృత్యువయ్యా అని చెప్పారు. ఎందుకని, వృషభాకృతిలో వేసుకొని వృషభ శిరస్సు పైన ఆ 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అది మృత్యుప్రదము. మొదటి 3 నక్షత్రాలు మృత్యుప్రదము. అంటే ఇప్పుడు మనకి ఈ సూర్యుడు గారు ఎక్కడున్నారు, శతభిష నక్షత్రంలో ఉన్నారు, వీరేమో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉన్నారు. ఇందాకేమో చంద్రబలంలో లెక్క పెట్టారు. ఇదే విషయాన్ని మళ్ళీ మరి తిథిలో లెక్క పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వృషభ చక్రం ప్రత్యేకంగా తీసుకొస్తూ 4, 5, 6, 7 తర్వాత 4 నక్షత్రాలు. మొదటి 3 నక్షత్రములు మృత్యుప్రదము, తర్వాత 4 నక్షత్రములు దురవస్థ అన్నాడు. అంటే 7 నక్షత్రాలు, 7 నక్షత్రాలు దురవస్థ. అంటే ఏమైందా అండి, 7 నక్షత్రాలంటే 93 డిగ్రీల 20 నిమిషాలండి దూరము సూర్యుడు నుండి. మరి ఇందాక పంచమి, షష్ఠి, సప్తమి వగైరా ఈ తిథుల్లో ఉన్నటువంటి చంద్రుడు చంద్రబలం అని చెప్పుకుంటున్నావుగా, అది ఇక్కడ దోషాన్ని ఇస్తోంది కదా. అంటే దీంట్లో ఆంతర్యం ఏంటంటే, ఏదో ఒక బలం తీసుకో. ఇక్కడ ఈ బలం వచ్చినా మనకి మంచిదే, అంటే చక్రశుద్ధి ఉన్నా మంచిదే. లేదు, సర్వత్రా నక్షత్ర తిథి సంబంధమైనటువంటి సూర్య చంద్రుల మధ్యలో ఉండే దూరాలు కాబట్టి ఇవన్నీ అవి ఉన్నా సరే, అన్నీ ఉంటే సర్వోత్తమం. అన్ని కలిసి వస్తే ఇంకంతకంటే ఉత్తమం లేదు, అంతకంటే ఉత్తమం రాదు. కాబట్టి ఇది ముహూర్తం అన్నాడు. ముహు అంటే పునః పునః మళ్ళీ మళ్ళీ దోషాలు ఆపాదించబడుతూ కుర్చా కౌటిల్యే, అది కుటిలమైనటువంటి గహరమైనటువంటి దుర్భేద్యమైనటువంటి స్థితి కాబట్టి ప్రవేశించి దాన్ని పట్టుకోవడానికి, ఆ అమృత కాలాన్ని పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దాని పేరు ముహూర్తం. అంటే దుష్ట లక్షణములు లేనటువంటి కాలాన్ని మనం తీసుకురావటం చాలా విశేషము. ఇక్కడ కలిగిపోయింది 8, 9, 10, 11 వెనక భాగంలో ఉన్న పాదాల పైన ఉంటాయి వృషభంలో. అది శ్రేష్టం. వృషభం అంటే ఇక్కడ కొంతమంది
గోమాత ఆవను కూడా అనుకుంటారట, అనుకోండి తప్పేమీ లేదు, గోమిథునం అనుకున్నా. వృషభం అంటే ఇక్కడ నందీశ్వరుడే సాక్షాత్ ప్రధానముగా. కాబట్టి 8, 9, 10, 11 చిరకాల స్థైర్యం అది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఏమన్నాడు, 12, 13, 14 పనికిరావయ్యా. ఇప్పుడు 14వ నక్షత్రం దగ్గరకు వస్తే ఏమవుతుంది, 13, 14 సాక్షాత్తు చతుర్దశి పూర్ణిమ సంబంధం. చాలా గొప్పదనం చేసుకుంటే వృషభ చక్రం పోతుంది. ఇక్కడ అన్ని దూరాలే కదా, సూర్యచంద్రుడు వృషభ శుద్ధే ప్రధానం. మనకు అది కలవటం విశేషం, విశేషం. ఇప్పుడేంటి, మనం ఇప్పుడు ఏం పెట్టుకున్నాము, ఇప్పుడు మనం సూర్య నక్షత్రాలుగా మనం వృషభ చక్ర శుద్ధిని చూస్తున్నాం. సూర్యుడున్న నక్షత్రం శతభిష నక్షత్రం, చంద్రుడున్నటువంటి నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం. వీటి మధ్యలో ఉన్నటువంటి దూరము 16 నక్షత్రాలు. 16 నక్షత్రాల దూరం ఉన్నది. 15 నుండి 18 వరకు ఈ 4 నక్షత్రాలు ఐశ్వర్యాన్ని ఇస్తాయి, సంపదనిస్తాయి, ధనము అని రాశారు. ఇక్కడి నుంచి ఇంకా వరుస క్రమంలో అన్ని శుభాన్ని ఇస్తాయి. కాబట్టి ధాన్యము, సంపద, పశువృద్ధి. అంటే ఇక్కడ మనకి 15వ నక్షత్రం నుండి శుభాన్ని ఇస్తుంది. 16వ నక్షత్రంలో ఉన్నాం. ఈ క్రమంలో మనకి చంద్రుడి యొక్క బలం వచ్చింది. ఇక్కడ వృషభ చక్ర శుద్ధి వచ్చేసింది. అన్ని రకాలుగా గ్రహ బలాలు మనకి వచ్చినాయి. సాధారణంగా తిథి బలాన్ని కనుక తీసుకుంటే వృషభ చక్ర శుద్ధి ఉండదు. వృషభ చక్ర శుద్ధిని కనుక తీసుకుంటే తిథి బలం ఉండదు. ఎందుకని అలా అంటారండి అని కనుక అన్నట్టయితే ఇక్కడ మనకు చెప్పినటువంటి మాట, చివరి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే 23, 24, 25, 26, 27 ఈ నక్షత్రాలన్నీ కూడా శుభాలు. అంటే అమావాస్యకు దగ్గర అవుతుంది కదా, మరి అక్కడ చంద్రబలం తప్పుతోంది కదా. కాబట్టి సమన్వయం చేసుకోవాలి. లేదా ఇది కానీ అది కానీ ఉంటే మంచిది. ఈ గృహారంభ ప్రతిష్టా ముహూర్తాలలో ప్రధానంగా తిథితో పాటు తిథి కంటే ప్రధానమైనది వృషభ చక్ర శుద్ధి అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడతో ఇక ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పూర్తయినాయి. ఇక్కడ ముఖ్యంగా భూమి కారకుడు, భూమి పూజ చేసుకున్నాం. కుజుడు ధనస్థానంలో ఉచ్చులో ఉన్నారు. ఇది చాలా విశేషము. ఆయన కూడా ఆయన రాశిని దర్శిస్తున్నారు. అలాగే బృహస్పతి లగ్నాన్ని వీక్షించడం, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలో మిత్రక్షేత్రంలో మనకి ఉండటం వల్ల ఈ ప్రతిష్ట చాలా వరకు ఐశ్వర్యప్రదంగా మనకి ఉంటుంది. అలాగే ఇంకా విశేష బలాలను కనుక చూచినట్లయితే లగ్న బలాన్ని 526 భావ బలంగా పెట్టడం జరిగింది. 350 భావ బలాలు ఉండాలి. మాక్సిమం డబుల్ 700 వరకు ఉంటాయి. ఇక్కడ మనం 526 బలాలు వచ్చినాయి. ఇక లాభంలో ఎంత ఉన్నాయో 400, అత్యధికం 445 ఉన్నాయి. మిగతావన్నీ కూడా బలాలు తక్కువ ఉన్నాయి. అలాగే పంచమ స్థానం ఆలోచనా స్థానం మనకు 557 బలాలు ఉన్నది. ఇక్కడ అష్టక వర్గ బిందువులు ముహూర్త లగ్నంలో 34 బిందువులు అత్యధికంగా ఉన్నాయి, లగ్న బిందువులు. అలాగే ఏకాదశంలో 35 బిందువులు మనకున్నాయి. ఇంకా ఈ ముహూర్తానికి ఉన్నటువంటి విశేషం ఏమిటయ్యా అంటే దీనికి ఒక గొప్ప యోగం ఉంది, వీణాయోగము అంటారు. వీణాయోగం అంటే అర్థం ఏమిటి? కేంద్రేతర గ్రహాలై ఉండాలి. కేంద్రాల్లో గ్రహాలు ఉండకూడదు. కేంద్రాల్లో గ్రహాలు రాకూడదు. గ్రహాలు రాకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా కేంద్రాల్లో గ్రహాలు ఉంటాయి. కేంద్రాల్లో గ్రహాలు లేవు. ఎక్కడెక్కడ ఉన్నాయి గ్రహాలు అంటే, కేంద్రాలు అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ధనుస్సు, మీనము, అలాగే మిథునము, కన్య ఈ 4 చోట్ల మనకి ప్రధాన సప్తగ్రహాలు లేవు. రాహుకేతులు మనం వీటిలోకి యోగాల్లోకి తీసుకోము ఇప్పుడు. అదొకటి. ఇంకోటి ఏమిటి, ఇంకా ఏముందయ్యా అంటే సంఖ్యాయోగం ఉంది, సంఖ్యాపాస యోగం అంట. అంటే 4 రాసుల్లో గ్రహాలన్నీ కనుక ఉంటే అది చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు లెక్క పెట్టండి ఎన్ని చోట్ల ఉన్నాయో గ్రహాలు. రాహుకేతువులు కాకుండా
1 2 3 1 2 3 4 అవును 4 రాసుల్లోనే గ్రహాలన్నీ ఉండాలి, సంపుటీకరణమే ఉండాలి. విశేషం. ఇది లభ్యం కాదు తొందరగా. ఒకసారి జూమ్ చేయండి స్వామి. ఇది 4 కేవలం 4 1 2 మేషం 3 4 సింహం. అలాగే లగ్నము మకర కుంభ మేష సింహాలు 4 అన్ని సంక్షిప్తమైన రాహుకేతువులు కాకుండా అన్ని గ్రహాలు అక్కడ చేరి ఉన్నాయి. ప్రధానంగా పాపగ్రహాలు 3 6 11లో ఉండాలి. పాపగ్రహాలు ఏమిటి? ఇక్కడ శని రవి పాపులతో బుధుడు కలిశాడు కాబట్టి పాపి ఈ ముగ్గురు కుంభంలో ఉన్నారు. ఈ ముగ్గురు కుంభంలో ఉన్నారు ఇక్కడ. తర్వాత కుజుడు ఉచ్చులో ఉన్నారు. ఉచ్చులో ఎప్పుడైతే ఉంటారో పాపత్వం పోతుంది. తర్వాత ఈ లాభాధిపతి వచ్చి ధన కేంద్రంలో ధనస్థానంలో ఉన్నారు, ధనభావంలో. లగ్నం చాలా చక్కగా బలిష్టంగా ఉన్నది. భావ బలం మనం ఇందాక చెప్పుకున్నాం, లగ్నం ఎంత బలంగా ఉందో చెప్పుకున్నాం. ఈ లగ్న రాశిస్థ దశ, లగ్న దశలు ఎలా ఉన్నాయి? శుక్రుల్లో గురువులో, శుక్రుడు అన్ని శుభగ్రహ సంబంధమైనటువంటి 5 దశల్ని మనం గణించాం. మహాదశ, అంతర్దశ, తర్వాత విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ. ముహూర్తం చేస్తున్న సమయంలో అన్ని శుభగ్రహ దశలే ఉన్నాయి. ఎక్కడో లాస్ట్ దాంట్లో ఏ రాహువో వచ్చాడా మొత్తం ఇబ్బంది అవుతుంది. అవి కూడా చూసుకోవాలి. ప్రధానంగా పాపగ్రహాలు బలంగా లేకపోయినా శుభగ్రహాలకు బలం ఉండాలి. చూసుకోండి, ఇక్కడ బుధ లేదు కానీ గురు శుక్ర శని, గురు శుక్రుడు ప్రధానంగా బలంగా ఉన్నారు. మనకు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ వింశోపక బలాల్లో 6 గ్రహాలు బలంగా ఉన్నాయి. తర్వాత పారిజాతాది ఉత్తమాది గోపురాది అంశాలు అంటారు వీటిని. అంశాల్లో దేవగురువైన బృహస్పతి విశేషమైనటువంటి పారావతాంశలో ఉన్నాడు ఆయన. విశేషమైన అంశ, దేవలోకాంశ, ఇంద్రాంశ, ఆ అంశాలన్నీ కూడా ఉన్నాయి. అధిక గ్రహాలు షష్ఠ్యంశాలు పొందున్నాయి, శుభవర్గంలో ఉన్నాయి. ఒక్క గ్రహం తప్ప ఎక్కువ గ్రహాలు మనకి గ్రీన్ లో ఉన్నాయి. అవస్థలన్నీ కూడా బాగున్నాయి. గుణాధిక్యం, దోష స్వల్పం, ఎక్కువ గుణాలు కావాలి. అది అద్భుతమైనటువంటి దోషాలు ఉండాలి. స్వల్ప అంటే ఏదో ఒక రకం ఇందా చెప్పాను కదా, ఇక్కడ మీకు వృషభ చక్రం తీసుకుంటే తిది పోతుంది, తిదిని తీసుకుంటే వృషభ చక్రం, రెండు పోకుండా రావాలి. అట్లాగే అన్నిటికీ లింక్ ఉంటుంది. అలా చూసినప్పుడు ఈ గ్రహములు ఎంతవరకు మనకి యోగిస్తున్నాయి? గ్రహాలంటే అన్ని శుభాలే, 7 గ్రహాలు శుభాల్లో ఉండాలి. అన్ని శుభము. అనుకూల పర్సంటేజ్ 7 వచ్చేసినాయి. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ చూడండి, మీరు సూర్యుడు షోడశ వర్గుల్లో 13 చోట్ల ఆయన విజయం పొందారు. 16లో 13, చంద్రుడు 12, కుజుడు 11, బుధుడు 12, తర్వాత బృహస్పతి 12, శుక్రుడు చదవండి 13, 17, శని 17, 12, రాహు 13, కేతువు 14. అంటే ఎరుపులో ఉన్న వదిలేస్తే అన్ని చోట్ల వాళ్ళు బలాన్ని పొంది ఉన్నారు. ఇది చాలా విశేషమైనటువంటి విషయం. దీని తర్వాత దీనికి జీవాయుర్దాయం ఎంత ఉందయ్యా? దీనికి జైమిలిలో జీవాయుర్దాయం చూస్తే జీవాదేహాయుర్దాయం ఎంత వచ్చిందండి? మామూలు మనిషికి అయితే 86 సంవత్సరాలు, దానికి ఇంటూ 1000 వేసుకోవాలి, 86,000 సంవత్సరాలు. దీనికి ముహూర్త జీవనకాల బలం, ఆ ముహూర్తం యొక్క బలం, దేవతలు సంచరించే కాలం అక్కడ. అంతకాలం వరకు మీరు వద్దన్నా వచ్చిపోతుంటారు అక్కడ దేవతలు. వాళ్ళకి మనం అన్నం పెట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత అధికార యోగంలో ఎవరున్నారంటే ఎక్కువ శని బలంగా ఉన్నాడు, ఆయుకారకుడు. తర్వాత దేవగురువైన బృహస్పతి, తర్వాత బుధుడు. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నీ కూడా శుభాంశాలలో ఉన్నాయి. శుభాంశాలు అగ్ని రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, స్థిర రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. చూడండి 4, మొత్తం 10లో 4 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి విశేషమైన బలాలు ఏర్పడ్డాయి. అటు పిమ్మట షోడశ వర్గుల్లో మనకు ఎక్కువగా ఏ బలాలు ఈ యొక్క కాలంలో కనుక ముహూర్తం చేస్తే దీనికి యజమానికి అధికార ధనం భాగ్యం ఉంటుందా ఉండదా? భాగ్యం ఎంత ఉందండి? అవుట్ ఆఫ్ 7 వచ్చేసింది. 4/7 రూలు.
అంటే 7 గ్రహాలకి 7 వచ్చేసింది. రాహుకేతులు లెక్క వేయకూడదు, 7 శుభం వచ్చేసింది. అదృష్టం ఎంత ఉంది ఈ ముహూర్తానికి? 5 5/7 వచ్చింది. దీని తర్వాత పూర్వపుణ్యం బలం ఎంత ఉంది? 6 వచ్చేసింది. దీనికి ఆలోచనాది బలం పంచమ 6 వచ్చింది. తర్వాత సాహసం ధర్మం విక్రమం 7 వచ్చేసింది. తర్వాత సంపూర్ణమైన ముహూర్త బలం 7. అంటే ఒక ముహూర్తం పెట్టడానికి ఎన్ని చూస్తున్నామో అదే అన్ని చెబుతున్నాం. జగద్గురుల యొక్క అనుగ్రహం లేకపోతే ఇన్ని చూడలేము మనం. ఇన్ని కలవవు కూడా, ఇన్ని కలవవు కలిసిన మనం గుర్తించలేము, జగద్గురులు గుర్తిస్తారు. వారు గురుచరణలు వారి యొక్క మేధాశక్తితో పూర్వ వారికున్న దైవబలంతో వారు చెబుతారు. మనం విశ్లేషించడానికి దీనికున్న రాజ్య పరిపాలనాధికార శక్తి 4 ఉంది. 4 మినిమం ఉండాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 6 5 ఇదేంటిదండి? ఇది జ్ఞానం, చతుర్వింశాంశ జ్ఞానం, సప్తవింశాంశ దైవబలం. అంటే అత్యధికం చూడండి ఎన్ని వస్తున్నాయో. దాని తర్వాత ఏమైనా దీనికి దుష్టారిష్టములు ఏమైనా ఉన్నాయంటే లేవు. 7 రక్షిస్తున్నాయి. 7 గ్రహాలకి 7 ఎవడరా వచ్చేది ఇక్కడ కంటూ కాపాడుతుంది. దాని తర్వాత శుభాశుభ సంఖ్య మోక్ష సిద్ధినిస్తుంది. 7 వచ్చేసింది. దీని తర్వాత షష్ఠ్యంశ చాలా విశేషమైన బలం 5 వచ్చింది. దాని తర్వాత ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? లేవు, 4 వచ్చింది. తర్వాత ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఇక్కడ 3 వచ్చింది. దీని తర్వాత 5 ఎక్కువ మనం 16 అంశాలు 18 అంశాలు, ఇంకా ఈ 2 తీస్తే 16. ఆ 18 అంశాలలో 2 చోట్ల తప్ప గుణాధిక్యం అసలు కలవవి. అంటే ఒక గణితానికి సంబంధం ఉండదు, అంతటి యొక్క బలం ఉన్నది. వీటన్నిటికంటే కూడా మించి పరివర్తన యోగాలు చూడండి. ఏ గ్రహాలు పరివర్తన చెందినవి అంటే ఇక్కడ ఈ దీంట్లో ఈ సప్తాంశలో శుక్రకుజుల పరివర్తన, శుభగ్రహ పరివర్తన ఉందా లేదా చూడండి. ఇక్కడ చంద్రశుక్రుల పరివర్తన చతుర్థంలో, తర్వాత వింశాంశ దైవబలం ఉపాసనలో ఇక్కడ బుధచంద్రుల పరివర్తన, తర్వాత కవేదాంశలో గురుశనుడు, అక్షవేదాంశలో గురుకుజులు. ఇక్కడ మీరు గమనిస్తే ఏదో ఒక శుభగ్రహంతో కూడిన పరివర్తన కనపడుతుంది. తర్వాత వీటి యొక్క ఆంతరంగిక బలాలు ఎన్నున్నాయి అంటే ఒక బుధ గ్రహం తప్ప అన్ని గ్రహాలు 30 దాటినాయి. ఇష్టఫలాలు అంటారు వీటిని. సంపూర్ణమైన ఇష్టఫలాలు ఉన్నాయి వీటి దగ్గర. చేష్టాబలం ఉండాలి. చంద్రుడు కనుక చేష్టాబలంలో ఉంటే కార్యం ఆగకుండా ఉత్సాహం వెళ్తుంది. చేష్టాబలం వచ్చేసింది మనకి. ఈ విధంగా ఇంకా ఏదైనా గ్రహాలు కొట్టుకుంటున్నాయా? యుద్ధంలో ఉండకూడదు. కుజాది పంచగ్రహాలు యుద్ధంలో లేవంటే 0 వస్తాయి. ఏ గ్రహము యుద్ధంలో లేదు, ఒక్కటి కూడా యుద్ధం కొట్టుకోట్ల, ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ఇది విషయం. దీనికి యజమానికి బలం ఉందా లేదా అంటే అప్పుడు మనం సూర్యుడి యొక్క బలం తీసుకోవాలి. సూర్యుడి యొక్క బలం ఇక్కడ సూర్య దశ నడుస్తోంది. సూర్య నక్షత్రంలో చేస్తున్నాము. సూర్యుడి యొక్క బలం భాగ్యాధిపత్యంతో భగ నక్షత్రంతో ఉన్నటువంటి దాంట్లో జరగటం వల్ల అందులో బ్రాహ్మీ ముహూర్తంలో ఈ కార్యక్రమం జరగటం సుక్షేత్రమైనటువంటి శుభప్రదమైనటువంటి ఇది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇటువంటి ముహూర్తాలు చాలా చాలా తక్కువగా, అంటే 12 సంవత్సరాలలో ఒక 10 ముహూర్తాలు వస్తాయేమో. అంటే గురుగ్రహము స్వక్షేత్రంలో, ఉచ్చక్షేత్రంలో, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడే ఇటువంటివి లభిస్తూ ఉంటాయి. మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక నియమం ఉంది జ్యోతిష్ శాస్త్రంలో. ఆ మిత్రక్షేత్రాధిపతి కనీసం స్వక్షేత్రంలో కానీ ఉచ్చులో కానీ ఉండాలి. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఆయన మకరంలో ఉచ్చను పొంది ఉండటం, అది ధనక్షేత్రం అవటం, ధనాధిపతి అయినటువంటి ఈ బృహస్పతి, ఈ ధనాధిపతి అయిన శుక్రాచార్యుల వారు లాభాధిపత్యాన్ని పొంది ఆ లాభ స్థితిని ప్రసాదించేందుకై సంపద నిలయమైనటువంటి ఈ మకర స్థానం ధనుస్సుకి లగ్నానికి ధనక్షేత్రమైనటువంటి ఐశ్వర్య క్షేత్రంలో ఉండటం ద్వారా ఇక్కడ హితోధికమైనటువంటి సంపూర్ణత ఈ ముహూర్తానికి సిద్ధించింది. ఇది దేనికి దోహదం చేస్తుంది అంటే స్వామివారి యొక్క అనుగ్రహం చేత వీలైనంత త్వరగా ఇక్కడ అద్భుతమైనటువంటి దేవతా ఆలయాల నిర్మాణాలు రాజధానిలాగా ఏర్పడి అతి త్వరలోనే మన శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఏ విధంగా అయితే
ఇటీవల బ్రహ్మాండంగా సంజీవిని ముహూర్తంలో జరిగిందో అదే సంజీవిని ముహూర్త బలంతో ఇక్కడ మనం ప్రారంభం చేసుకుంటూ మళ్ళీ అటువంటి బలమైనటువంటి ముహూర్తం దేవగురువైనటువంటి బృహస్పతి అలాగే ఈ దైత్యాచార్యుడైనటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహంతో అంతటి బలంతో దేవతా ప్రతిష్టలు జరిగి అద్భుతమైనటువంటి దేవతానుగ్రహం అందరికీ లభించాలని గురువుగారి యొక్క ఆశీర్వచనానికి తగినట్టుగా ఆ ముహూర్తంలో గురువుగారు నిర్ణయించారు. మనకు తెలియదు ఆ ముహూర్తం గొప్పదనం. మనం కొన్ని ముహూర్తాలు సూచించాం. ఆ సూచించిన వాటిల్లో ఆ ముహూర్తం నిర్ణయమైంది. ఆ ముహూర్తంలో ఉన్నటువంటి గుణ విశేషాలని బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బంగారయ్య శర్మ గారు పిలిచి వారు విశ్లేషించమంటే ఇంకొకటి ఉంది. మీరు సంవత్సరం చూడాలన్నారు, బాగుంది. శోభకృన్నామ సంవత్సరం అద్భుతం. తర్వాత ఆయనం చూడాలి అన్నారు. తర్వాత ఆయనం ఉత్తరాయణం దానికి చెప్పేది మాసం చెబుతాను. మాఘో జయ మాఘో జయ మాఘో జయమని మాఘమాసంలా గనక చేస్తే జయం కలుగుతుంది అని శ్లోకార్థం. అది కూడా రాసుకొని చాలా రాశాను కానీ సమయం కాబట్టి ఇటువంటి విశేషాలు చెప్పించడం చాలా అరుదు. ఎందుకంటే ఆయనే ప్రముఖ ఛానల్స్ లో శృంగేరి పక్షాన వారు సంచాలకులుగా ఎంతో వేల మందికి వేల సార్లు వారు ఉపన్యాసాలు ఇచ్చారు. వారిని ఎవరైనా సరే చెప్పండి అని అడుగుతుంటారు. స్వామివారి యొక్క కార్యం అవటం వల్ల శ్రీ తత్వం చారిటబుల్ ట్రస్ట్ కి సంబంధించింది అవటం వల్ల వారే స్వయంగా అంటే దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి అని అడగాలి అంటే అలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు అడుగుతారనేటటువంటి విషయంలో మనం కూడా తయారై వస్తాం. లేకపోతే మీరెవరో చెప్పండి అంటే చెప్పలేము. గొప్ప విషయం ఏమంటే అది అడగడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు దొరికినప్పుడు అడగడంలో అడిగేవాడికి చాలా గొప్ప ఆనందం ఉంటుంది. అందులో ఇది ఏదో వ్యక్తి కోసమో ఎవరి కోసమో కాదు. ఇవాళ మీరు పెట్టేటటువంటి ముహూర్తము భవిష్యత్తులో జ్యోతిష్యాన్ని కూడా అభివృద్ధి చేసేటటువంటి ముహూర్తం అయ్యి ఉంటుంది. అంటే తర్వాత ఈ విద్య నేర్చుకునే వాళ్ళందరినీ కూడా మీరు ఈ ముహూర్తంతో అనుగ్రహించబోతున్నారు. అక్కడి నుంచి ఈ కొద్ది మీకు 2 మాటల్లో ఎందుకు ఇక్కడ చేస్తున్నామనే దాంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. మీరు అది తీసుకున్నారు. తర్వాత వారం అనేటటువంటిది ఆదివారము సోమవారము సంధిగా ఇక్కడ కూడా సౌరబలం మాఘ ఆదివారం అయింది. మాఘ ఆదివారము మళ్ళీ అదే విధంగా సోమవారం రావడంతో చంద్రబలము ఈ రెండిటికి సంధిలో బ్రాహ్మీ ముహూర్తంలో జరుగుతూ ఉన్నటువంటిది. అన్ని విధాలుగా అన్నీ కలిసి వస్తున్నటువంటి సమయం మీరు చేసినటువంటిది. అయితే ఇది తెలుగు నాటికి గంగ స్పర్శ ఎక్కడ ఉంటుంది అని ఆలోచించాం. మామూలుగా మనమంతా కూడా కృష్ణా గోదావరియోర్ మధ్య దేశే అని చెప్తాం. రాజమండ్రి దాటిన తర్వాత గంగా గోదావరియోర్ మధ్యప్రదేశే అని గంగ స్పర్శ. ఇది సముద్రానికి దగ్గరలో ఉంది. ఇటు మహానది అయినటువంటి గోదావరికి జీవనదికి కూడా సమీపంలో మధ్యలో ఉంది. ఖచ్చితంగా ఆ రెండిటికి మధ్యలో. అంతకుముందు రాజమండ్రి అంతా ఈశాన్య భాగం అయితే పూర్ణ ప్రాగ్భాగానికి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ప్రాగ్భాగం రాజమండ్రి బ్రిడ్జ్ దాటంగానే ప్రాగ్భాగం కిందకు వస్తున్నాడు. ఈశాన్య ప్రదేశాన్ని అంతకుముందు దాకా చెప్పుకునేది ప్రాగ్ అని చెప్పుకోవాలి. కాబట్టి ప్రాగ్ స్థలములోకి చేరినటువంటి ప్రదేశం కావటం, పితృదేవతల్ని తరింపజేయడానికి ఈ ప్రపంచంలో 3 ప్రదేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. అందులో మొదటిది గయ, శిరోగయ అక్కడ ఉంటే, మరి ఒరిస్సాలో జాజ్పూర్ దగ్గర నాభీగయ ఉంటే, పిఠాపురము పాదగయ కింద చెప్తారు. కాబట్టి పాదగయా క్షేత్రము పితృదేవతల్ని కూడా ధరింపజేసేది అయి ఉండాలి అని ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం. తర్వాత శక్తిపీఠాల యొక్క కథ మొత్తము ఆరంభమైనటువంటిది మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఆ ప్రదేశమే కాబట్టి అది దాక్షారామంగా చెప్పబడుతుంది. దాక్షాయణి అమ్మవారు, పురుహూతిక అమ్మవారు ఇరువురు కూడా అక్కడ ఉండడం ఇంకొక విశేషం. అలాగే సామర్లకోట, దాక్షారామం ఈ 2 కూడా పంచారామాల్లో భాగం కావటం. తిరుపతుల్లో కూడా విశేషమైన తిరుపతి ఏది అంటే నవ తిరుపతుల్లో చదలవాడ తిరుపతి అని చెప్తారు. అలాంటి ఆ తిరుపతి క్షేత్రము సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ బలము ప్రాగ్ దిక్కుకే ముందు ఆరంభంగా లభిస్తుంది కాబట్టి
ఆ ప్రాగ్ దిక్కులో ఇన్ని విశేషాలన్నిటినీ కూడా మేము అటు స్థలము విషయంలో పరిగణనలోకి తీసుకుంటే ఆ స్థలానికి అత్యంత పవిత్రత కలిగేట్టుగా ఆ స్థలంలో చేస్తున్నటువంటి కార్యము సంపూర్ణముగా జరగాలి అన్నట్టుగా జగద్గురువులు మిమ్మల్ని వారి యొక్క ఆస్థాన జ్యోతిష్యులుగా నియమించటం మా అందరి భాగ్యము. మీరు దీనిని చూడటం, ఈ ముహూర్తాలు జగద్గురువుల సన్నిధిలోకి వెళ్ళటం, శ్రీవారు ఇది అత్యుత్తమమైనటువంటి ముహూర్తము అని అన్నీ ఇవ్వటం, ఇందులో మీరు నాకు అద్భుతమైనటువంటి శుక్రశుద్ధిని చూపించి నక్షత్రం యొక్క ఉత్తరాభాల్గుని మహాత్మ్యం ఏమిటి అనేది చెప్పి గురువు యొక్క దృష్టి పంచమము నవమము ఎలా విశేషంగా ఒకటేసారి ఆయనకు ఒక్కడికే ఉన్నటువంటి అనుగ్రహం ఎంత బాగా ఇక్కడ అనుగ్రహిస్తోంది, అనుకూలంగా ఉంది అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఆ తిథి యొక్క గొప్పతనాన్ని చెబుతూ అదేవిధంగా ఆ సంవత్సరము ఆ నెల వీటన్నిటి గొప్పతనాలు చెబుతూ వీటన్నిటితో పాటు ఇలాంటి అమృతతుల్యమైనటువంటి ఘడియ ఎప్పుడో కానీ ఒక పుష్కర కాలంలో బృహస్పతి 12 నదుల్ని తరించే లోపల 10 సార్లు మాత్రమే వచ్చేటటువంటి ముహూర్తము అని చెప్పారు. కాబట్టి ఇలాంటి ముహూర్తాన్ని మాకు అందించినటువంటి శ్రీచరణులకి సాష్టాంగ ప్రణామం చేస్తూ మీకు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ సంకల్పించినటువంటి కార్యక్రమము జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఇతోభివృద్ధిగా ఈ శరీరం అశాశ్వతము, ఈ శరీరాలు ఉన్నా లేకపోయినా ధర్మం ఇక్కడి నుంచి పరిరక్షించబడాలి అని కోరుకుంటూ ఇంత సమయాన్ని మీరు వెచ్చించి ముహూర్తానికి దాని గొప్పతనాన్ని చెప్పడానికి పిలవంగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి. సదా ఎప్పుడూ ఈ క్షేత్రంలో ఆ రోజు మీరు సూర్య సిద్ధాంత పారాయణ కూడా మాఘ ఆదివారం అయిన తర్వాత సోమవారం జరిగేటటువంటి సమయంలో మీరు ఆదివారం రోజే ప్రత్యేకము దీన్ని చేస్తాము అని చెప్పారు. అది కూడా మా అందరి భాగ్యం. 25వ తారీఖు మాఘమాసంలో ఆదివారం నాడు సూర్య సిద్ధాంత ప్రత్యక్షము చేయటం. మేము కోరుకునేది ఇంకొకటి ఉందండి. సృష్టిలో ఇప్పటిదాకా ఎక్కడా చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి నవగ్రహ క్షేత్రాన్ని జగద్గురువుల ఆశీస్సులతో మీ నేతృత్వంలో అక్కడ కడితే ప్రపంచమంతా వచ్చి ఈ గ్రహాల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఒక యూనివర్సిటీ, ఈ కొద్ది భాగంలో కట్టినటువంటిది మొత్తము జ్యోతిష విభాగానికి ఒక యూనివర్సిటీయా అనేటటువంటి విధానంగా మీరు దాన్ని తీర్చిదిద్దాలి అని కోరుకుంటూ మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఆ కమిటీలో వేసుకొని ఆ కమిటీ ద్వారా జగద్గురువుల ఆశీస్సులతో మొత్తము అక్కడికి వెళ్ళినంత మాత్రానే గ్రహదోషాలు పోవాలి. ఇప్పుడు ముహూర్తం పెట్టారు, ఆ స్థలంలో ఆ ముహూర్తంలో కూర్చున్నంత మాత్రానే ఎంత బలం వస్తుందో చెప్పారో అలాగే ఆ ప్రదేశానికి వెళ్ళి అందరూ చల్లగా ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా సమస్యలు చిక్కులు తప్పి సంతృప్తికరంగా ఉండేట్టుగా మంచి ముహూర్తం మళ్ళీ దానికి కూడా మీరే పెట్టాలి. దేవాలయ ప్రతిష్ట ముహూర్తం కూడా మీరు ఇప్పటి నుంచే కృషి చేసి 3 సంవత్సరాల కాలంలో ఎప్పుడు వస్తుందో మాకు ఒక ఉపసంహారాలు అంటారు, ఎప్పటికి కావాలో చెబితే అప్పటికల్లా మనం ఆ పని చేద్దాం. కర్కాటక బృహస్పతిలో అద్భుతం. ఆ కార్యక్రమానికల్లా ఇది పూర్తయ్యేట్టు దేవతలు జగద్గురువులు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ స్వస్తి.